క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకున్న పిదప చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాము. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనకు ముందుగా వాక్యం విందాం. మొదటి వచనము నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి వచనము. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ప్రార్థించదము. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన ప్రభువా, ఈ నెల మొదటి దినము నాడు ఆగస్టు నెలలో ఈ విధంగా మేమందరము కూడా చేరి మీరు స్తుతించడానికి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యముకే వందనాలు ప్రభువా. ఈ సన్నిధానానికి వచ్చిన వారందరిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు సాక్ష్యాల్లో ఆరాధనలో జరిగినటువంటి కార్యక్రమం అంతట్లో కూడా నీ కృపచేత నడిపించారు. నీ స్తోత్రాలు. కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన పడబోతుండగా నాతోనూ అందరితోనూ కూడా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మాట్లాడి చెప్పబడుతున్న వాక్యము అందరి హృదయంలోనూ మీరు ఫలింపచేయమని మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపణ చేస్తూ యేసు దివ్యనామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి 12వ అధ్యాయము మొదటి వచనం చదవగా విందాము. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరంకు మొదటి నెల. చాలు ప్రియులారా, ఇశ్రాయేలీలు యాకోబు సంతానము 70 మంది యోసేపు ఐగుప్తులో వేలుచున్నాడని, అక్కడ ఆహారము సమృద్ధిగా ఉన్నదని విని 70 మంది అక్కడకు ఐగుప్తులకు వెళ్ళారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. యోసేపు మరణానంతరము ఫరో రాజు వారిని బానిసలుగా మార్చివేశాడు. వారు ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి మార్చబడ్డారు. అక్కడ వారు సుక్కోతు రామశేషుని పట్టణాలు కట్టుతూ వారికి వ్యవసాయాన్ని చేస్తూ అనేకమైనటువంటి శ్రమలు పడుతున్నారు. వారు శ్రమలకు తాళలేక యెహోవాకు మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడే వారి పక్షాన దిగివచ్చి మోషే యొక్క నాయకత్వంలో వారు విమోచన చెందినటువంటి వారుగా ఉన్నారు. చదివినటువంటి లేఖన భాగము 12వ అధ్యాయము ఇశ్రాయేలీయులకు చాలా ప్రాముఖ్యమైంది. అది వారి విడుదల. పాస్ ఓవర్ అంటే పాస్ అంటే ఏంటి? పాస్ అయిపోవడం, వెళ్ళిపోవడం, వెడలటం, దాటిపోవడం కదా. ఈ మాట చాలామంది ఇష్టపడే మాట. చాలామంది కంటే దాటిపోవాలని, మించిపోవాలని అందరూ కోరుకుంటారు. దేవుడని యెహోవా కూడా వారు దాటిపోవాలని, ఆ బానిసత్వాన్ని, ఆ పరిస్థితులను, వారికి ఉన్నటువంటి స్థితిగతులను వారు దాటిపోవాలని దేవుడు వారికి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాస్ ఓవర్, పస్కా పండుగ వారికి ఇచ్చినటువంటి వారుగా ఉన్నాడు. ప్రియులారా, ఐగుప్తులో నుండి వారు బయటకు రావడానికి దేవుడు వారి పట్ల అనగా ఇశ్రాయేలు పట్ల గొప్ప కార్యాలు చేస్తే ఐగుప్తుల పట్ల ఆయన 10 తెగుళ్ళు పంపించి వారిని విమోచన చేసినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుడులారా, దేవుడు వారికి అనేకమైనటువంటి విషయాలను ఐగుప్తులో వారికి బోధించినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఈ పాస్ ఓవర్, ఈ పండగలో దేవుడు వారికి ఇచ్చినటువంటిది ఏమిటంటే తీర్పు, జడ్జిమెంట్. ఎవరికి తీర్పు? ఐగుప్తులకు తీర్పు, ఇశ్రాయేలీయులకు విమోచన. హల్లెలూయా. చూసారా, దేవుడు వారికి అనగా ఐగుప్తులకేమో తీర్పు తీరుస్తున్నాడు,
ఇశ్రాయేలుకేమో విమోచన ఇస్తా ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ చెబుతుంది క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అన్న వాక్యము ఈ 12వ అధ్యాయంలో నెరవేర్చుతూ ఉన్నాం. దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఐగుప్తులకు జడ్జిమెంట్, తీర్పు ఇశ్రాయేలు ప్రజలకు విమోచనగా ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, వారు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వం అనుభవించిన తర్వాత దేవుడు వారిని విమోచన చేస్తున్నాడు. అక్కడ 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటే దేవుడు అంటున్నాడు వారికి ఒక నూతనమైనటువంటి ఆ ప్రారంభాన్ని వారికి ఇస్తా ఉన్నాడు. ఒక నూతనమైనటువంటి ఒక జీవితం వారికి ప్రసాదించడం. 430 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే దేవుడు అంటున్నాడు ఈ నెల మీకు మొదటిది. ఇట్ ద బిగినింగ్ ఆఫ్ దియర్ లైఫ్. ఇది వారికి జీవితంలో ప్రథమమేంటి తెలుసా? ఆ బానిసత్వం నుండి విమోచన చెందడము వారికి మొదటి నెల. హల్లెలూయా. వీళ్ళరా, నువ్వు ప్రారంభం ఎంత బాగుందో ముఖ్యం కాదు, చూసావా? నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ప్రారంభం కాదు, కానీ క్రీస్తులో పుట్టావు, చూసావా? క్రీస్తులో నీ జీవితం ప్రారంభమే నీ జీవిత ప్రారంభం. వీళ్ళరా, వారు అంతకాలం ఉన్నారు, కానీ ప్రభు అంటున్నాడు ఈ నెల మీకు మొదటిది, ప్రారంభము. బైబిల్ చెబుతుంది ఇదిగో పాతవి చెప్పండి గతించను, సమస్తమును నూతనవాయును. వారి జీవితంలో ఒక నూతనత్వాన్ని వారికి ప్రసాదిస్తున్నాడు. ప్రియులారా, నువ్వు ఎలా జీవిస్తున్నావో నీకు తెలుసు, కానీ క్రీస్తులో నువ్వు ఉన్నట్లయితే నీ జీవితము నూతనపరచబడుతుంది. పాతవి గతించను. నూతనంగా ఇశ్రాయేలీయులు ఇంతవరకు వారు బానిసలుగా పిలువబడ్డారు. ఇప్పుడు వారు ఏమని పిలువబడుతున్నారంటే యెహోవా సైనికులుగా వారు పిలువబడబోతున్నారు. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు ఈ నెల మీకు మొదటిది. అబీబు నెల అనేటువంటిది ఇశ్రాయేలీయులకు ప్రారంభం నెల. దేవుడు వారికి ఒక ప్రారంభాన్ని అబీబు నెలను ఇస్తున్నాడు. ఇదిగో ఇది మీకు మొదటిది. మీ జీవితము ప్రారంభించబడబోతుంది. ఇది మీకు లెక్క. క్రీస్తునందు పిల్లరా, మీ జీవితాన్ని ప్రభువులో ప్రారంభించారా? DL మూడీ దగ్గరికి ఒకసారి చెప్పాను మీకు. ఒక వ్యక్తి ఇద్దరిని తీసుకొచ్చారంట. 60 సంవత్సరాలు అతన్ని ఒక యవనస్తుడైనటువంటి ఒక బాలుడిని. DL మూడీ గారు అన్నారు, అయ్యా నువ్వు తీసుకొచ్చావులే క్రీస్తులో ఉన్నటువంటి ఇప్పుడే పుట్టిన వ్యక్తిని, ఎక్కువ కాలం ఉన్నటువంటి యవనస్తుని అన్నాడంట. అంటే అర్థమైంది తెలుసా? నువ్వు ఎంతకాలం జీవించావో ప్రభువుకి లెక్క కాదు, కానీ నువ్వు క్రీస్తులో ఎప్పుడు ప్రారంభమవుతావో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో అప్పటి నుండే నీవు లెక్కని జ్ఞాపకం చేసుకో. చాలామంది అనుకుంటారు రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి, పాపక్షమాపణ పొందడానికి, క్రీస్తులో జీవించడానికి అంత ఇప్పుడు రావచ్చులే, ఇంకా చాలా జీవితం ఉందనుకుని. వీళ్ళరా, చెరుకు షుగర్ కేమ్ తినేసిన తర్వాత అది ఉపయోగపడద్దా? చాలామంది అనుకుంటే రిటైర్డ్ అయిపోయినాక సేవ చేస్తానని. నీ జీవితం అంతా, యవ్వన జీవితం అంతా ఈ లోకానికి, నీ సంపాదనకి, నీ కొరకు ఉపయోగించుకుని అంత అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కాదంటే, నువ్వు పనికిరావంటే ఎవరికి పనికొస్తా అప్పుడు అంటావు. కానీ పిల్లరా, నీ జీవితం ప్రభువుకు యోగ్యమైనటువంటిదిగా, సాక్షార్థమై, మహిమార్థమై ఆయన కొరకు జీవించాలని ప్రభువు వారికి ఒక నూతనమైనటువంటి జీవిత ప్రారంభాన్ని వారికి ఇస్తున్నాడు. పిల్లరా, మనలో ఉందా ప్రారంభము? ఒక నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావా ప్రభు కొరకే? ఇదిగో నీ జీవితం ఒక ప్రారంభం కావాలి. ఒకసారి అగస్టిను ఆయన మిలిటరీలో పనిచేశాడు. గొప్ప స్వార్థకుడు. అమెరికా దేశంలో ఒక వీధంటే వెళ్తున్నప్పుడు ఒక హర్లా టౌన్ పిలుస్తుంది. అని గత కాలంలో ఆమెతో ఉండేవాడు పాప సంబంధంగా. ఓ యూ ఐఎమ్ హియర్, యూ కమ్ అంటుంది. అగస్టిన్ అంటాడు, ఐఎమ్ నాట్ అగస్టిన్, ఐఎమ్ న్యూ పర్సన్ ఆఫ్ ది అగస్టిన్, ఐఎమ్ నాట్ కమ్ టు మీట్ యూ అంటాడు. నేను రాను మీ దగ్గరకు. అగస్టినే కానీ మారిపోయినటువంటి అగస్టినా.
పిల్లరా, ఆ పాప సంబంధమైనటువంటి ఆమె దగ్గరకు ఎన్నడూ కూడా అగస్టిని వెళ్ళలేదని ఆయన గ్రంథంలో రాస్తున్నాడు. మనం ప్రభులోకి వస్తే నూతనంగా ప్రారంభము. నూతనంగా పిల్లరా, మన చూపు మారాలా, ప్రవర్తన మారాలా, జీవితం మారాలా. అదే నూతన ప్రారంభము. క్రీస్తులో నూతన పరచబడాలి. 6 లక్షల మంది కాల్బలము ఇశ్రాయేలుతో ప్రభు అంటున్నాడు, ఇట్ ఈస్ యువర్ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది మీ జీవిత ప్రారంభము. పిల్లరా, మార్పు చెందిన జీవితం ప్రభు కోరుకున్నాడు. మారిన జీవితం వల్ల ఆయన ప్రయోజనం లేదు, కానీ ఒక నూతన ప్రారంభాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చే దేవుడే నిన్న నేడు మారినవాడు. మనము కూడా మార్పు చెందాలని ఆయన కోరుకునేటువంటి వాడుగా ఉన్నారు. 2వ వచనం చదువుదాము. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈనాడు దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లైనను మేక పిల్లైనను తీసుకునవలెను. చాలు పిల్లరా, కుటుంబాల చొప్పున. చూసారా, ఈయన ఎలాంటి దేవుడో తెలుసా? మార్పు చెందినటువంటి మీ కుటుంబాల్లో ఆయన సమాజం చేసేటువంటి వారుగా ఉన్నాడు. తమ కుటుంబముల చొప్పున. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫ్యామిలీ. అబ్రహాము కుటుంబానికి, ఇస్సాకు కుటుంబానికి, యాకోబు కుటుంబానికి పిల్లరా, ఆయన నీ కుటుంబం నా కుటుంబం. ఆయన దేవుడిగా ఉన్నాడు కనుక ఒక్కొక్క కుటుంబ రక్షణ విమోచన కొరకై మేక పిల్లను కానీ గొర్రె పిల్లలు కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ గొర్రె పిల్ల మేక పిల్ల మీ కుటుంబ విమోచన కొరకై అది ఏర్పాటు చేయబడినటువంటిదిగా ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు ఎంతో గొప్పవాడు ఆయన కదా. కుటుంబం బాగుందనుకో చెప్పండి, సమాజం బాగుంటుంది, మన సంఘం కూడా బాగుంటుంది, మన దేశం కూడా బాగుంటుంది కదా. అందుకని పౌలు అంటాడు, ఈ హేతువును బట్టి ఏ కుటుంబం తండ్రి వల్ల కుటుంబం అని పిలవబడుతుందో ఆ తండ్రి ఎదుగుతున్న మోకాళ్ళని మీరు అంతరంగ పురుషుని బలం కలిగి ఉండాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. కాబట్టి ఆయన కుటుంబం కొరకైన రక్షణ కొరకై మేక పిల్లను కానీ గొర్రె పిల్లను కానీ ఏర్పాటు చేసుకొనండి. వీళ్ళరా, ఆయన ఇశ్రాయేలు కుటుంబ విమోచన కొరకై ఆయన రక్షకనార్థమై మేకపిల్లను ఏర్పాటు చేసుకోమని చెబుతూ ఉన్నాడు. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఎక్కడన్నా చూడండి, ఎవరి కుటుంబం అయితే బాగాదో సమాజంలో కూడా గోల్ చేసేది ఎవరు? చక్కగా ఉన్న పిల్లలు గోల్ చేస్తారా? చేయరు కదా. క్రమంగా పెరుగుతారు. ఎక్కడన్నా చూడండి, ఏ కుటుంబం అయితే బాగాదో గల్లాటాల్లో ఎక్కడున్నా వాళ్ళే గోల్ చేసేది. అవునే కదా. అందుకని ప్రభు అన్నాడు, మీ కుటుంబ రక్షణ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గొర్రె పిల్ల. అందుకే దావీదు అంటాడు, మా కుమార్తెలు నగరకు చెక్కబడిన మూల మాలవరే ఉన్నారు. అంటే మొక్కలు చిన్నయే, చక్కగా పెంచామనుకో వాటిని కోసి పెద్ద పెద్ద గుమ్మాలు తయారవుతాయి. ఆ పిల్లలు చక్కగా పెంచినప్పుడు అంత ఏపుగా రాజ్యనగరికి చెక్కబడిన ఆ గుమ్మాల వలె తయారవుతారు. అందుకని ప్రభు అన్నాడు, మీ కుటుంబ రక్షణ కొరకై గొర్రె పిల్లను కానీ మేకపిల్ల కానీ ఏర్పాటు చేసుకుంటే అది మీకు రక్షణ విమోచనగా ఉంటుంది. అందువల్ల పిల్లరా, మన కుటుంబాలు సరిగా ఉండాలని లేఖన భాగము మాట్లాడేటువంటిదిగా ఉంది. 3వ వచనం చదవమ్మా. 4వ వచనం చదువుతున్నావు, చదవమ్మా. ఆ పిల్లల్ని తిరుటకు ఒక్క కుటుంబం చాలకపోయినలా వాడును పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలను. ఆ గొర్రె పిల్ల పూజించుట ప్రతి వారి భోజన పరిమితి వారిని లెక్కించవలను. పిల్లరా, దేవుడు అంటున్నాడు, మీకు కుటుంబానికి ఒక గొర్రెను మేకను తీసుకోవాలి. ఒకవేళ చాలకపోతే షేర్ విత్ అదర్స్, ఇతరుల మాంసాన్ని మీరు తీసుకునవచ్చును. క్రీస్తునందు పిల్లరా,
అనగా వారికి సరిపడంత ఆ మేకను తీసుకొని బైబిల్ చెబుతుంది, ఎప్పుడు వారు గొర్రెపిల్లను తీసుకోవాలంటే 3వ వచనంలో దశమి నాడు తీసుకోవాలి. మొదట నెల దశ అంటే ఎంతమ్మ తారీఖు? దశ అంటే ఎంత? 10వ తారీఖు నాడు గొర్రెపిల్లను లేదా మేకపిల్లను తెచ్చుకోవాలా. వాళ్ళు పస్కాను ఎప్పుడు పాటించాలి? 14వ తారీఖు నాడు సాయంకాలాన్న దాన్ని వధ చేయాలా. అంటే వారు 10వ తారీఖు నాడు తెచ్చుకుని సుమారుగా 3 రోజుల పాటు దాన్ని వారి ఇంట్లో ఉంచుకోవాలా. గొర్రెపిల్ల ఆ ఉంచుకుని వారు చూడాలి. ఏమని చూడాలి? ఆ గొర్రెపిల్లను లేదా మేకపిల్లను వారు చూడాలి. ఇదిగో ఈ గొర్రెపిల్ల మా కుటుంబాన్ని విమోచన చేసేదిగా ఉంది, ఈ మేకపిల్ల మా కుటుంబానికి రక్షణ కలిగించేది కనుక 4 రోజులు కూడా ఆ యొక్క మేకపిల్లను వారు చూసుకుని వారి విమోచన వారు జ్ఞాపకము చేసుకున్న బదులుగా వారు ఉంటున్నారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, 6వ వచనం చెబుతుంది, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవాలి. పిల్లరా, ఆ 4 రోజులు కూడా ఎలాంటిదో చూడాలి. ఎలాంటిదంట? నిర్దోషముగా అంటే దానికి కుంటిదో గుడ్డిదో సొట్టదో పనికొస్తుందా? ఇది పస్కా బలిచ్చేటప్పుడు అక్కడ దేవాలయం కానీ బలిపీఠం కానీ మందిరం కానీ యాజకుడు కానీ ఉన్నాడా? లేడు. కావున ఏ కుటుంబానికి వారే యాజకులుగా. చూసారా, యోబు తన కుటుంబం కొరకు రోజు ఏం చేసేవాడమ్మా? ఏం చేసేవాడు? బలర్పించేవాడు. అందుకని దేవుడు అంటాడు, నా సేవకుడైన యోబు అంటాడు. అంటే తన కుటుంబానికి యోబు ఏమై ఉన్నాడు? కాపాడుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఆ గొర్రె పిల్లను చూడాలి. ఎలా చూడాలి? ఇది నిర్దోషమైందా కాదా అని దాని నడకంతా కూడా 3 రోజులు కనిపెట్టి 4వ రోజున దాన్ని బలి చేయాలి. పిల్లరా, మరి కుటుంబంలో ఉన్న నడతలన్నీ కూడా యజమానుడు తమ కుటుంబాన్ని ఏం చేయాలా? అన్నీ సరిగ్గా చూడాలా. అర్థమైందా? ఆ బాధ్యత ఎవరిది? యజమానుడిదేనా? యోగు ఎలా యాజకత్వం వహించాడు కనుక నా నిర్దోషమైనదిగా దాన్ని చూడవలసినటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవునిలారా, 3 రోజుల తర్వాత 4వ దినాన దానిని అర్పించాలా, బలి చేయాలా. వారి కుటుంబ విమోచన కొరకై రక్తాన్ని దాన్ని కార్చాలి. అంతేకాకుండా దాన్ని బలి చేసి ఆ రక్తాన్ని ఏం చేయాలి తెలుసా? వారి దూర బంధాల మీద అటువైపున ఇటువైపున రాయాలి. నిలువ కమ్మికు అడ్డు కమ్మికు ఆ రక్తాన్ని వారు పూయవలసినటువంటి వారుగా ఉన్నారు. ఎవరైతే ఆ బలి చేస్తారో, ఎవరైతే రక్షణ కొరకై అలా చేస్తారో వా కుటుంబానికి మాత్రమే సంహారపు దూత రాదు. ఎవరైతే విమోచన చేయరో వారి కుటుంబంలోనికి సంహారపు దూత వచ్చేట్టుగా ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియ దేవునిలారా, అది ఎందుకు దేవుడు ఆ బలి చేయమన్నాడంటే, పస్కాను ఆచరించమన్నాడంటే అక్కడ రక్తము చిందించబడాలి. బైబిల్ చెబుతుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. అందువల్ల వారి పాప విమోచన జరగాలంటే రక్తము చిందించబడాలి. ఆ గొర్రె కానీ మేక కానీ బలి కావాలి. క్రీస్తునందు ప్రియులారా, ఆ నిలువ అడ్డు అనగా ఆ సిలువ గుర్తులో ఆకారంలో వారి కుటుంబానికి గుమ్మానికి వారు రక్తాన్ని చిందించాలి. అంతేకాకుండా వారు ఏం చేయాలంటే బైబిల్ చాలా చక్కగా మాట్లాడుతుంది. వారు ఆ మాంసాన్ని ఎలా తినాలి? 8వ వచనం చదవమ్మా. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరతో దాన్ని తినాలి. ఆ మాంసాన్ని కాల్చబడినటువంటి ఆ మాంసాన్ని వారు ఎలా తినాలంటే చేదు కలిపి తినాలి. చూసారా?
చేదు ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? బాగాదిగా. దేవుడు ఎందుకు చెబుతున్నాడు చేదు కలపమని? మనలో చేదు లేదనుకో ఏమవుద్ది అమ్మా? చేదు లేకపోతే ఏమొస్తుంది? షుగర్ వస్తుంది. అవునా? ఎవరికైతే చేదు తక్కువగా ఉంటుందో వారికి మధుమేహం, షుగర్ వస్తుంది. వాస్తవం ఇది. కావున ప్రభు అంటున్నాడు మీరు చేదు కలుపు తినాలి. ఎందుకో తెలుసా? మీరు 430 ఏళ్ళు ఐగుప్తు దేశంలో ఎలాంటి జీవితాన్ని గడిపారు? చేదు జీవితాన్ని, బానిసత్వపు జీవితాన్ని, భయంకరమైనటువంటి జీవితాన్ని. అక్కడ మత, రాజకీయ, వ్యక్తిగత, సామాజిక, సాంఘిక అయినటువంటి స్వేచ్ఛ లేకుండా వెట్టి చాకరితో చేదు అనుభవాన్ని మీరు జీవించారు. కావున ఈ గత కాలం ఎలాంటిదో మీరు గుర్తుంచుకోవాలా. అందుకనే ఆ మాంసంలో మీరు చేదు కలుపుకుని తినవలసినటువంటి వారుగా మీరు ఉన్నారు పిల్లరా. వాటితో పాటు వారు ఏం చేయాలంటే, సమయం ఎక్కువగా లేదు కదా, అందువల్ల 15వ వచనం చదువుదాము. 7 దినములు పులియని రొట్టెలు తినవలను. చాలు పిల్లరా. ప్రభు అంటున్నాడు వారు ఆ 14వ దినాన పస్కాను ఆచరించాలి. అంతేకాకుండా అనంతరము పస్కా తరువాత 7 దినాలు వారు పులియని రొట్టెలు తినాలి పిల్లరా. పులియని రొట్టెలు పులిసిపోతే ఎలా ఉంటాయి? పులిసిపోతే తినగలమా? అట్లు చేదొచ్చేస్తాయి కదా. అవి పొంగుని అంటే చేదుగా ఉంటాయి, చెడుగా ఉంటాయి. అవి ఉబ్బుని అంటే కొన్నట్లు ఉబ్బుతాయి కదా. అట్లు పిండి చిన్నగా అయితే పెద్దగా అయిపోతాయి. అంటే అవి ఉబ్బినప్పుడు అవి అంత బాగుండవు. క్రీస్తునందు పిల్లరా, ప్రభు అంటున్నాడు మీరు పొంగని రొట్టెలు తినాలా అంటే అర్థమేంటి తెలుసా? అవి చేదెక్కక ముందే పులియని రొట్టెలు అనగా పరిశుద్ధమైనటువంటి, మీరు నూతనమైనటువంటి వారుగా, నూతన సంవత్సరం ప్రారంభమైంది, మీరు పరిశుద్ధులుగా మీరు జీవించారు. మీరు పరిశుద్ధులుగా జీవించాలి. పొంగని రొట్టెలు అనగా పిల్లరా, మీరు ఉప్పొంగిపోయేటువంటి వారుగా ఉంటే ఆ పనికిరారు. కొంతమంది చూసారా, కొంత డబ్బు రాగానే, బాగా చదువుకున్నవాగానే ఏదన్నా దేవుడు కలగజేస్తే ఏమైపోతారో? గర్వం వచ్చేస్తుంది. పొంగిపోయిన రొట్టె వల్ల అయిపోతారు. బైబిల్ చెబుతుంది అన్నిటికల్లా పెద్ద పాపం ఏంటంటే గర్వమే. సాతానుడు గర్వించాడు. కనుక పిల్లరా, మీరు పరిశుద్ధంగా నా కొరకు బ్రతకాలి. మీరు పరిశుద్ధంగా ఐగుప్తు నుంచి బయటకు రావాలి. అంతేకాకుండా మీ విమోచన కొరకు రక్తము చిందించబడాలి. పిల్లరా, ఈ పస్కా ద్వారా ప్రభు వారికి 2 విషయాలు ముఖ్యంగా చెప్పదలుచుకున్నాడు. ఒకటేమిటంటే మీరు రక్తం ద్వారా విమోచించబడుతున్నారు పాప సంబంధమైనటువంటి ఐగుప్తు నుండి. అంతేకాకుండా మీరు పొంగని రొట్టెలు తినాలంటే పరిశుద్ధమైన జీవితము ప్రభు కొరకు జీవించాలి. పిల్లరా, కనుక మన జీవితంలో విమోచన చెందిన వారంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఆయన సంవత్సరంలో పాలిపంపులు పొందుతాం. బైబిల్ చెబుతుంది పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువునే చూడలేరు. కనుక అలాంటి గొప్ప పరిశుద్ధులుగా ఇశ్రాయేలు ఉండాలని కోరుకున్నాడు. 12వ అధ్యాయంలో రక్తం గురించి ఎక్కువగా రాయబడి ఉంది. 3వ వచనంలోను, 7వ వచనంలో, 13వ వచనంలో ఎక్కువగా రక్తాన్ని గురించినటువంటి ప్రస్తావన ఉన్నది. రక్తము చాలా ప్రాముఖ్యమైంది. రక్తమే ప్రాణమైనటువంటిది. బ్లడ్ ఈజ్ లైఫ్. దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు సాతానుడు మానవుని మీద ఆరోపణ చేస్తాడు, ఇతడు నావాడేనని. కానీ ఎప్పుడైతే రక్తపు పాత్ర చూపబడుతుందో వెంటనే దేవుని ఉగ్రత చల్లారినటువంటిదిగా ఉన్నది. కారణం ఏమిటంటే
మానవుని యొక్క విమోచన రక్తం ద్వారా కలుగుతున్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చదివినటువంటి లేఖన భాగంలో కూడా సంహారపు దూత ఎప్పుడైతే ఆ రక్తాన్ని చిమిర్చబట్టము నిలువుకమ్మ మీద అడ్డుకమ్మ మీద రక్తం ఉంటుందో ఆ కుటుంబానికి వారి జీవితాలకు విమోచన కలుగుతున్నది. కారణం ఏమిటంటే రక్తం ద్వారా మానవునికి విమోచన కలుగుతూ ఉన్నది. క్రీస్తునందు ప్రియాదుల ద్వారా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో పరిశుద్ధ లేఖన భాగం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12లో కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని వెలుపట శ్రమపడిను. యేసు తన ప్రజలను విమోచన చేయుటకై తన స్వరక్తము చేత క్రీస్తునందు ప్రియులారా ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు గౌని వెలుగుట ఆయన దార పోసినటువంటి వాడుగా ఉన్నాడు. యేసు కూడా తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై యేసు ప్రభు ఆయన రక్తము చేత నిన్ను నన్ను పరిశుద్ధపరచబడినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా మనందరము కూడా రక్తము చేత విమోచన చేయబడినటువంటి వారిగా ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 9వ అధ్యాయము 22వ వచనం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త పశువులను 22వ వచనము హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22లో మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. మానవుని యొక్క విమోచన రక్తము చేత కలుగుతున్నది. క్రీస్తునందు ప్రియులారా హిందూ ఋగ్వేదంలో కూడా మాట ఉంటుంది. సర్వమానవాళి పరిహారం రక్తపోషం తద్రక్తమైన పుణ్యదానయాగం. సర్వమానవాళి పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. యేసు ప్రభు తన యొక్క రక్తం చేత మనం విమోచింపు చేస్తున్నాడు. అందుకే బైబిల్ చెబుతుంది రక్తం చేత శుద్ధి చేయబడిననియు. మనమందరము కూడా రక్తము చేతనే పరిశుద్ధపరచబడినటువంటి వారిగా ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగంలో రక్తాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలను మనము చూడగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో పరిశుద్ధ లేఖనం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. దేవుని కృపా మహోదైశ్వర్యం బట్టి ఆ ప్రియుడి యందు ఆయన రక్తం వల్ల మన విమోచనము అనగా మన అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియులారా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మన అపరాధాలకు విమోచన క్షమాపణ కలుగుతున్నది. అనగా మనమందరము రక్తము చేతనే విమోచన చేయబడ్డాము. అందువల్ల పిల్లరా రక్తము చాలా ప్రాముఖ్యమైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 5:9లో లేఖనలాగా సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతను రక్షింపబడి బడుదుము. ఆయన రక్తము చేత మనమందరము కూడా విమోచన చేయబడ్డాము. ఆయన రక్తాన్ని బట్టి నీతిమంతులుగా చేయబడ్డాము. ఆయన రక్తాన్ని బట్టి ఉగ్రత నుండి తప్పించబడ్డాము. క్రీస్తునందు ప్రియులారా ఆ పస్కా దినాన ఆ రక్తము ఎప్పుడైతే సంహారపు దూత చూస్తుందో విమోచన చేయబడినటువంటి వారుగా వారు ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవులారా అనగా పస్కాలో గొప్ప రక్షణ ఉంది. ఆ రక్షణ ఏమిటంటే విమోచన కలిగినటువంటి వారుగా వారు ఉన్నారు. అంతేకాదు ఎప్పుడైతే వారి పశ్చాత్తాపణ అనుసరిస్తారో వారి భవిష్యత్ అంతా కూడా ఆ ఉన్నతమైనటువంటిదిగా ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వారి సమస్తము కూడా మార్పు చెందేటువంటిదిగా ఈ రక్తాన్ని బట్టి వారి విమోచన విడుదల చెందినటువంటి వారు ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటున్నాం. పిల్లరా ఆనాడు
గొర్రెలు కానీ మేకలు కానీ వారు అర్పించున్నారు. కానీ నేడు యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని మనందరి కొరకు ఆయన విమోచన చేసినటువంటి వాడు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉంటున్నాం. నిర్గమకాండము 12:21 చదువుతున్నాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు కుటుంబం చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి. పిల్లరా, మందలో నుండి వారు పస్కా పశువును వధించాలని. ఆనాడు పస్కా పశువు ఆ యొక్క గొర్రె పిల్ల చంపబడింది. కానీ యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని అందరి కొరకు చిందించబడినటువంటి వాడుగా ఉన్నాడు. నాడు ఒక్కొక్క కుటుంబం కొరకు ఒక్కొక్క గొర్రె కానీ మేక కానీ బలైపోయింది. కానీ యేసుక్రీస్తు మనందరి కొరకై ఆయన బలైనటువంటి వాడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు పిల్లరా 29వ వచనంలో, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న పొరవ మొదలుకొని చెరసాలనున్న ఖైదీ వరకు తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరి పశువుల తొలిపిల్లన్నింటినీ యెహోవా హతము చేసెను. దేవుడు హతము చేసేటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఏ కుటుంబంలో అయితే రక్తపు గుర్తుంటుందో ఆ కుటుంబానికి సంహారపు దూత దాటిపోయినటువంటిదిగా ఉంది. బైబిల్ చెబుతుంది, ఐగుప్తు అంతా కూడా 30వ వచనంలో ఐగుప్తులో మహాఘోష పుట్టెను. చూసే ఎంత భయంకరం. కారణం ఏమిటంటే ఏ కుటుంబానికైతే ఆ రక్తపు మరక లేదో ఆ కుటుంబంలో మహాఘోష అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని వారు ఎదుర్కొన్నారో మనము చూస్తూ ఉన్నాం. 31వ వచనంలో, ఆ రాత్రి వేళ ఫరో అహరోనును పిలిచి వారితో, మీరు ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలుదేరి వెళ్ళి మీరు పోవునట్లు పోయి యెహోవాను సేవించుడి. పిల్లరా, అట్లాంటి వెళ్ళిపోండి. ఎందుకు? భయంకరమైనటువంటి మరణము, తొలిచూరు మరణం జరిగింది కనుక అతను భయపడి ఇక మీరు వెళ్ళి మీ దేవుని సేవించండి అని చెప్తున్నాడు. అంతేకాకుండా మీరు చెప్పినట్లు మీ మందలను పశువులు తీసుకుని పోవుడి, నన్ను దీవించండి అని చెప్పాడు. ఒక అన్యుడు ఇశ్రాయేలీయులతో అన్నాడు, యు బ్లెస్ మీ బికాజ్ ఆఫ్ గ్రేట్ గాడ్ యు హ్యావ్. మీ దేవుడు గొప్పవాడు కనుక మీరు మమ్మల్ని దీవించుడి, ఈ మహాఘోష లేకుండా జరుగుతుందని ఆయన అంటున్నాడు. ప్రియా దేవులారా, బైబిల్ చెబుతుంది బలవంతంగా వారిని పంపించి వేశాడు. అంతేకాకుండా దేవుడు వారి అంతరంగాలను మార్చున్నాడు. ఎప్పుడైతే వారి దేశాన్ని వారు విడిచిపెడుతున్నారో ఈ ఐగుప్తీయులు వారితో చక్కగా మాట్లాడి వారికి ఉన్నటువంటి వెండి బంగారాన్ని తీసుకుని ఆ దేశాన్ని వారు దోసుకుని వెళ్ళినటువంటి వారుగా మనము చూస్తా ఉన్నాం. 35వ వచనంలో, ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి బంగారములను వస్త్రములు అడిగి తీసుకుని, క్రీస్తునందు ప్రియులారా, వారికి కావలసినటువంటి వెండి బంగారము ఆ దేశాన్ని వారు దోసుకుని వెళ్ళినటువంటి వారిగా లేఖనము మాట్లాడుతుంది. వారు 430 ఏళ్ళు బానిసత్తులుగా ఉన్నారు. అనంతరము వారు ఆ దేశంలో ఉన్న వెండి బంగారు వస్త్రాలను తీసుకుని దేవుడు వారికి ఆశీర్వాదకరంగా ఆ దేశం నుండి పంపుతున్నాడని లేఖనము మాట్లాడుతుంది. వారు అక్కడ 430 సంవత్సరాలు ఉన్నారు కనుక ఆ దేవుడు ఎలాంటి వాడో చూశారు, దేవుడు గొప్పతనాన్ని చూశారు. అందువల్ల కొంతమంది అన్ని కూడా వారితో బయలుదేరి వచ్చినటువంటి వారిగా ఉన్నారు. 38వ వచనంలో, అనేకులైన అన్యజనులు సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలు పశువులు గొప్ప మంది వారితో కూడా బయలుదేరిను. ప్రియులారా, ఇశ్రాయేలీయులు వస్తున్నప్పుడు అనేక మంది ఐగుప్తీయులు కూడా వస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క మహిమను వారు చూశారు కనుక గొప్ప దేవుని యొక్క క్రియాశీలతను బట్టి వారందరూ కూడా వచ్చేటువంటి వారుగా ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 43వ వచనంలో,
ఆ పస్కా పండగకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు, ఎవరు తినాలి ఎవరు తినకూడదో అనే విషయాల గురించి ఈ 43వ వచనంలో రాయబడి ఉంది. చదువుతున్నాను. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గురించిన కట్టడ. అన్యుడును దాన్ని తినకూడదు గాని వెండితో కొలబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును. పిల్లరా, ఎవరు తినాలో ఎవరు తినకూడదు అన్న నియమ నిబంధనలు ఇక్కడ దేవుడు వారితో మాట్లాడేటువంటి వాడిగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఈ 46వ వచనంలో బైబిల్ చెప్తుంది, మీరు ఒక్కో ఇంట్లోనే దాన్ని తినవలెను, దాని మాంసము కొంచెమైనను ఇంట్లో నుండి బయటకు తీసుకొని పోకూడదు, దానిలో ఒక ఎముకైనను విలువకూడదు. బైబిల్ చెప్తుంది ఆ మాంసాన్ని ఇంట్లోనే తినాలి, దాని ఎముక విలువబడకూడదు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఒక ఫ్యామిలీ మీరు ఇంట్లోనే తినాలి, అంతేకాకుండా ఒక్కటైనను విలువబడకూడదు. యేసు క్రీస్తు యొక్క ఎముకలు కూడా ఏది విలువబడలేదని కీర్తన గ్రంథము 22:17 మనము చూడగలుగుతాం. కనుక ఈ పస్కా యేసు క్రీస్తునకు సూచనగా ఉంది, ఆయనలో నెరవేరినటువంటిదిగా ఉంది. బైబిల్ చెప్తుంది ఆయన ఎముకలలో ఏది కూడా విలువబడలేదని మాట్లాడుతూ ఉంది. ఇలా చదువుతున్నాను, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుతూ నన్ను తేరి చూస్తున్నారు. చూసారా, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలంటే అవి విలువబడలేదు. క్రీస్తునందు పిల్లరా, బైబిల్ చెబుతుంది. యోహాను సువార్తలో కూడా మనం చూస్తూ ఉంటాం ఇదే వచనాన్ని 19:31లో. యేసు ప్రభు శరీరంలో ఉన్నటువంటి ఏ ఎముక కూడా విలువబడలేదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా చదువుతున్నాను 49వ వచనంలో 50వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి, యెహోవా మోషే అహరోనుకు ఆజ్ఞాపించినట్టు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహమును చొప్పున ఆనాడే ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించును. క్రీస్తునందు పిల్లరా, మోషే అహరోను ఏమైతే వారికి సెలవిచ్చారో సమస్తము కూడా ఇశ్రాయేలీయులు చేసినటువంటి వారు ఉన్నారు. అనగా దేవుడు చెప్పింది వారు చేశారు, అనగా విశ్వాసము విధేయత వారిలో ఉన్నాయి. అందువల్ల దేవుడు వారిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చినటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవులారా, 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉంటే ఆ బానిసత్వం నుండి ఎప్పుడైతే వారు బయటకు వచ్చారో బైబిల్ చెప్తుంది వారు ఎలా ఉన్నారంటే 44వ వచనంలో, ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినది ఏమనగా, 6 మంది యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో బయలుదేరి పోయెను. దేవుడు అన్నాడు, యెహోవా సేన. వారు ఎవరు? వారు బానిసలు. వారు కేవలం కూడా ఆ బానిసత్వం చేసేటువంటి వారి ఏ పని చేతరాదు పెట్టుకొని తప్ప. కానీ దేవుడు అన్నాడు, యెహోవా సేవలు. వారు యెహోవా సేనగా వారు పిలువబడుతున్నారు. క్రీస్తునందు పిల్లరా, సంఖ్యాకాండంలో చూస్తాం మనం, వారు యెహోవా సన్నిధిలో యుద్ధ సన్నిధులై బయలుదేరి. చూసారా, సామాన్యులే కానీ వీ హ్యావ్ ఎక్స్ట్రార్డినరీ గాడ్. గొప్ప దేవుడి సన్నిధిలో వారు యెహోవా సేనగా పిలువబడ్డారు. అంటే దేవుడి సన్నిధిలో ఉంటే వారు పుల్లాగా ఉన్నారు, బయటికి వెళ్తే వారు పిల్లులాగా ఉంటున్నారు. కనుక పిల్లలు బైబిల్ చెబుతుంది, యెహోవా సేనలని 430 సంవత్సరాలు వారి బానిసత్వం ఉంటే వారు యెహోవా సేనలుగా దేవుని సైన్యం. ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది కార్బలము దేవుడు వారి సైన్యంగా పిలుస్తున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, ఈ 430 ఏళ్ళు బానిసత్వం తర్వాత 6 లక్షల మంది యుద్ధ సన్నిధులై ఐగుప్తులో నుండి బయటికి వచ్చినటువంటి వారిగా. దానికి కారణం ఏమిటంటే వారు పస్కా పండుగను వారు ఆచరించారు. పస్కా పండుగ అంటే వారు రక్తాన్ని చిందించారు. పిల్లరా, ఆ రక్తం ఎప్పుడైతే సంహారం చూసిందో వారు విమోచన చేయబడ్డారు. మనమందరం కూడా శ్రేష్టమైన అమూల్యమైనటువంటి
అందరి రక్తాన్ని చూస్తే ఏదో ఒక తేడా కనబడుతుంది, కానీ యేసు యొక్క రక్తంలో ఏ తేడా లేదు. కారణం ఏంటంటే ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నిర్దోషిగా, పాపరహితుడిగా, పరిశుద్ధుడిగా, నీవు నేను పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి యేసు రక్తం చేత విమోచించబడ్డాం కనుక, విమోచించబడిన మనకు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. కారణం ఏంటంటే యేసు రక్తం చేత మనం విమోచించబడ్డాం. పాత నిబంధనలో ప్రతి ఏటా వారు పస్కాను అనుసరిస్తూ ఎన్నో ఈ మేకలు, గొర్రెలు బలి కావాల్సి ఉంది. ప్రతి ఏటా పాపం చేయటము, బలి చేయటము. కానీ శ్రేష్టమైన నిర్దోషమైనటువంటి పస్కా పశువుగా యేసుక్రీస్తే ఆయన బలైపోయాడు కనుక ఇక మనము బలి చేయవలసినటువంటిది లేదు. యేసు యొక్క రక్తం చేత కడగబడితే మనమందరము కూడా పరిశుద్ధులుగా తీర్చబడతాం. పరిశుద్ధులు అయితే మనమందరము పరలోకానికి యోగ్యమైనటువంటి వారుగా ఉన్నాం. దీని కారణంగా యేసు పస్కా పశువుగా మనందరి నిమిత్తమే గౌని వెలుపట ఆయన రక్తాన్ని కార్చుకుని బట్టి మనమందరం కూడా పరిశుద్ధులుగా ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి చేరిన వారుగా ఉన్నాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన మాటలు అనేక జీవితాలు పరింప చేయండి. పస్కా పశువుగా అందరి కొరకై మీరు బలైపోయి రక్తాన్ని కార్చి పరిశుద్ధపరచబడినందుకే వందనాలు తండ్రి. ఇటు విమోచన కార్యం అందరి కొరకు మీరు చేసావని అనేకులు తెలుసుకుని మీరు అంగీకరించడానికి, నీ ద్వారా ఆశీస్సులు పొందడానికి సహాయం తెచ్చమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో కూడా గొప్ప కార్యాలు చేసి మహిమాగంత ప్రభావాలు మీరే పొందమని యేసు దివినామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, మన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఇలా సదాకాలం తోడైంది, కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.